ఫ్రెండ్స్, మనందరికీ పేటిఎం తెలిసి ఉంటుంది కదా. ఏ చిన్న వస్తువు తీసుకురావాలన్నా మనం పేటిఎం ద్వారా స్కాన్ చేసి తీసుకొస్తూ ఉంటాము. సో ఈ పేటిఎం అనేది మనకు ప్రజెంట్ పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు విన్నదైతే నిజమే. 100% ఈ పేటిఎం అనేది మనకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీకు డబ్బు అత్యవసరమైనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అడిగి, ఫ్రెండ్స్ అడిగి ఇబ్బంది పడేదానికంటే మీ దగ్గర ఉన్న సోర్సెస్ ద్వారా డబ్బుని మీరు అడ్జస్ట్ చేసుకో. ఈ వీడియోలో పేటిఎంలో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటమే. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఈ పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలనేది పేటిఎంలో మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా మనమైతే పేటిఎం యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది కదా. ఇక్కడ మనకు చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మనకు పేటిఎం లోన. ఈవెన్ బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, అలానే మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ లోన్, అలానే పర్సనల్ లోన్, మన పేమెంట్స్ యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. మన నెట్ బ్యాంకింగ్ కూడా డైరెక్ట్ గా పేమెంట్ చేసుకోవచ్చు ఇందులో నుంచి. మనకు ఈ పర్సనల్ లోన్ వచ్చేసి డైరెక్ట్ గా పేటిఎం కంపెనీ నుంచి అయితే రాదు ఫ్రెండ్స్. మనకు ఇక్కడ డైరెక్ట్ గా పార్ట్నర్స్ ఉంటారు పేటిఎం వాళ్ళకి. ఆ పార్ట్నర్స్ నుంచి అయితే మనకైతే పేమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ మనము పైన స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడైతే లోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అలానే శాలరీ అయితే కంపెనీ, అలానే ఎంత శాలరీ వస్తుందని అయితే ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ ఫిల్ చేసుకున్నాక మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము సెల్ఫ్ ఎంప్లాయిడ్, శాలరీ అనేది ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ కూడా మనము క్లియర్ గా చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ లోన్ ఎలిజిబిలిటీ అనేది మనకైతే మన సిబిల్ స్కోర్ డిపెండ్స్ పైన అయితే ఓపెన్ అవుతుంది. నాకైతే 2,70,000 అయితే అప్రూవ్ అయింది లోన్ ఇక్కడ మనకు పేటిఎం దాంట్లోన. మనము 2,70,000 తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ మినిమం 50,000 నుంచి 2,70,000 మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఈఎంఐ కూడా చూసుకోవచ్చు. మనకు 36 మంత్స్, 24 మంత్స్, అలానే 12 మంత్స్ కూడా ఓపెన్ అవుతుంది. అది ఎప్పుడంటే మనకు తక్కువ అమౌంట్ తీసుకుంటే మనకు 12 మంత్స్ కూడా ఓపెన్ అవుతుంది. నేను ఎక్కువ అమౌంట్ తీసుకోవాలనుకుంటే మనకు 36 మంత్స్ అయితే ఉంటుంది. మన క్రెడిట్ స్కోర్ని బట్టి అయితే ఇక్కడ లోన్ ఎలిజిబిలిటీ అనేది అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద వచ్చేసి మనము మార్క్ని యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ మన కేవైసీని అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేవైసీ లేకపోతే ఎవరు మనకు లోన్ అయితే ఇవ్వరు కదా ఫ్రెండ్స్. ఇక్కడ కేవైసీ కంప్లీట్ కాబట్టి మనకైతే ఇక్కడ ఏం కనిపించదు. అది ఒకసారి మీకు ఒక పిక్ పెడతా ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనము కేవైసీ అనేది డిజి లాకర్తో అయితే ఓపెన్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కేవైసీ కంప్లీట్ అవ్వగానే మనకైతే లోన్ అనేది మన అకౌంట్లో డైరెక్ట్గా ఎంత అమౌంట్ అనేది క్లియర్గా మన అకౌంట్కి అయితే వితిన్ 10 to 15 మినిట్స్లో అయితే మన అకౌంట్కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.